హాయ్ ట్రైనీలు, ఈ సెషన్లో మనం సోలార్ PWM కంట్రోలర్ మరియు సోలార్ MPPT కంట్రోలర్ ఫలితాలను పోల్చడం నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు ఛార్జ్ కంట్రోలర్ యొక్క ప్రాముఖ్యతను వివరించగలరు, PWM కంట్రోలర్ మరియు MPPT కంట్రోలర్ మధ్య తేడాలను వివరించగలరు, అలాగే PWM మరియు MPPT ఛార్జ్ కంట్రోలర్ల ప్రవర్తనను సరిపోర్చగలరు. మనం ముందుగా చర్చించినట్లుగా బ్యాటరీలను ఉపయోగించే చాలా సోలార్ పవర్ సిస్టమ్స్ కి సోలార్ ఛార్జ్ కంట్రోలర్లు అవసరం. సోలార్ ఛార్జ్ కంట్రోలర్ సోలార్ ప్యానెల్స్ నుండి బ్యాటరీలకు కదులుతున్నప్పుడు శక్తిని నియంత్రించడానికి పనిచేస్తుంది. ఎక్కువ ఛార్జ్ చేస్తే బ్యాటరీ జీవితకాలం తగ్గుతుంది. సాధారణ రకం ఛార్జ్ కంట్రోలర్ బ్యాటరీ వోల్టేజీని పర్యవేక్షించడానికి పనిచేస్తుంది. ఇంకా వోల్టేజ్ ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు తర్వాత ఛార్జింగ్ ప్రక్రియను ఆపడానికి సర్క్యూట్ను తెరుస్తుంది. పాత ఛార్జ్ కంట్రోలర్లు మెకానికల్ రిలేతో దీన్ని సాధించాయి. PWM కంట్రోలర్ ఇంకా MPPT కంట్రోలర్ మధ్య తేడాలను చూద్దాం. PWM కంట్రోలర్తో కరెంట్ సోలార్ ప్యానెల్ నుండి బయటకు తీయబడుతుంది. కావలసిన బ్యాటరీ వోల్టేజ్ అవుట్పుట్ కు చేరుకున్నప్పుడు చాలా వేగంగా ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. బ్యాటరీ వోల్టేజ్ స్థిరంగా ఉంచబడుతుంది. మరింత పూర్తిగా ఛార్జింగ్ చేయబడిన బ్యాటరీని ఉత్పత్తి చేస్తుంది. MPPT కంట్రోలర్తో గరిష్ట కరెంట్ డ్రా అవుతుంది. PWM రకం బ్యాటరీ వోల్టేజ్ నియంత్రణను అందిస్తుంది. PWM బ్యాటరీ జీవితాన్ని మరింత పొడిగిస్తుంది, ఎందుకంటే ఇది బ్యాటరీపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయబడిన స్థితిలో లేదా తేలియాడే స్థితిలో నిరవధికంగా ఉంచగలదు. PWM ఛార్జర్లు చాలా క్లిష్టంగా ఉంటాయి, కానీ అవి విచ్ఛిన్నమయ్యే మెకానికల్ కనెక్షన్ను ఉపయోగించనందున అవి మరింత మన్నికైనవిగా ఉంటాయి. MPPT విషయంలో కంట్రోలర్ ఓవర్ ఛార్జ్ లేదా డీప్ డిశ్చార్జ్ ని కూడా నిరోధిస్తుంది. ఇది కంట్రోలర్ బోర్డుకు కనెక్ట్ చేయబడిన బాహ్య లోడ్ కోసం ఆటోమేటిక్ లోడ్ నియంత్రణను అందిస్తుంది. ఈ ఆప్టిమైజ్డ్ చేయబడిన బ్యాటరీ ఛార్జింగ్ ప్రక్రియ బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచుతుంది, బ్యాటరీ నిర్వహణను తగ్గిస్తుంది, ఇంకా సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి వాటి రకంతో పాటు ఛార్జ్ కంట్రోలర్లు అవి నియంత్రించగల కరెంట్ అలాగే దాన్ని నియంత్రించగల వోల్టేజ్ ద్వారా వర్గీకరించబడతాయి. సాధారణంగా 12, 24 లేదా 48 వోల్ట్లు సోలార్ మాడ్యూల్ లేదా అర్రే యొక్క వోల్టేజ్. అవి ఆపరేటింగ్ ఉష్ణోగ్రత మరియు సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. దాదాపు ఎల్లప్పుడూ 95% కంటే ఎక్కువ. 12 వోల్ట్ల అప్లికేషన్ల కోసం చాలా పవర్ కంట్రోలర్లు గరిష్టంగా 50 ఆంపియర్ లోపు నియంత్రిస్తాయి. సాధారణంగా హై పవర్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ అధిక వోల్టేజీలపై ఆధారపడి ఉంటాయి. PWM ఇంకా MPPT ఛార్జ్ కంట్రోలర్ల ప్రవర్తనను పోల్చడానికి దశలను ఇక్కడ చూద్దాం. ఇక్కడ జాబితా చేయబడిన అన్ని పరికరాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. అవసరమైన సాధనాలు 12 వోల్ట్స్ 5 ఆంపియర్స్ PWM సోలార్ ఛార్జ్ కంట్రోలర్ 1, 12/24 వోల్ట్స్ 10 ఆంపియర్స్ PWM సోలార్ ఛార్జ్ కంట్రోలర్ 1, ఇంకా 12 వోల్ట్స్ 10 ఆంపియర్స్ MPPT ఛార్జ్ కంట్రోలర్ 1. మునుపటి విధానాలలో PWM ఇంకా MPPT కంట్రోలర్ల కోసం తీసుకున్న వోల్టేజ్ అలాగే కరెంట్ రీడింగ్ల ఫలితాలను సిద్ధంగా ఉంచుకోండి. ఛార్జ్ కంట్రోలర్ ని తీసుకుని దానిపై లేబుల్ కోసం చూడండి. సాధారణంగా వెనక వైపు ఉంటుంది. పట్టికలో మీ వ్యాఖ్యలను సరిపోల్చండి, ఇంకా రాయండి. పరిశీలన ఆధారంగా కంక్లూజన్ ని రాయండి.
సోలార్ PWM కంట్రోలర్ మరియు సోలార్ MPPT కంట్రోలర్ ఫలితాలను పోల్చడం అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటికి మీరు ఛార్జ్ కంట్రోలర్ యొక్క ప్రాముఖ్యతను వివరించగలరు. PWM కంట్రోలర్ మరియు MPPT కంట్రోలర్ మధ్య తేడాలను వివరించడం, అలాగే PWM మరియు MPPT ఛార్జ్ కంట్రోలర్ల ప్రవర్తనను సరిపోల్చడం నేర్చుకున్నారు.